Now today onwards we are discussing about 15 unit. 15 unit consists of two parts. First one is nothing but a code optimization. Second one is code generation. In code optimization, first we need to introduction about that one. It is possible for a programmer to perform compiler using her or his knowledge in choosing better algorithm and data items. So uh, while you are constructing your program, the programmer know which type of algorithm, which type of data types will take. It will reduce the burden on our program. So by selecting of that algorithm and data items, the programmer can reduce the time and space. The programmer can optimize the time and space of the particular program. Okay, so optimization is the process of transformation of code to an effective code in terms of space and time without changing the మీనింగ్ ఆఫ్ ద కోడ్. అంటే మనకి కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే మనం ఉన్న ప్రోగ్రామ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము అంటే ఇంకో ప్రోగ్రామ్ లాగా విత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. అంటే ఏదర్ స్పేస్ని కానీ టైంని కానీ రెడ్యూస్ చేసుకుంటూ మనము మన దగ్గర ఉన్న కోడ్ని ఏదర్ టైం కానీ లేదంటే స్పేస్ కానీ రెడ్యూస్ చేసుకుంటూ మనం ఉన్న కోడ్ని ఇంకొంచెం రీమాడిఫై చేస్తే వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద కోడ్. అంటే ఆ ప్రోగ్రామ్ మనం ఏదైతే ఇంటెన్షన్తో రాసామో ఆ ప్రోగ్రామ్ అన్నది ఆ ఇంటెన్షన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ we try to reduce the memory and space of that program with the help of this code optimization process. The following concerns are to be considered while applying techniques for code improvement. అంటే మనం కోడ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ కింద ఉన్న టెక్నిక్స్లో ఏవో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాం. సో హియర్ ఇస్ ద ఫస్ట్ వన్, the transformation. Here transformation is nothing but changing of code. So transformation preserve the meaning of program, that is target code should ensure semantic equivalence with the source program. అంటే మనం మార్చిన కోడ్ ఒకవేళ మనం కోడ్ని ఏదైనా చేంజెస్ చేస్తే ఇట్ గివ్స్ సేమ్ మీనింగ్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ గివ్. అంటే మన ప్రోగ్రామ్ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేసి దానిలో మన కోడ్ని లైన్స్ని మార్చేస్తే దాని మీనింగ్ మారిపోతుంది. సో అలా ఉండకూడదు. అంటే మనం ఆప్టిమైజ్ చేయాలి అంటే మనం ఇచ్చిన థీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఆ ప్రోగ్రామ్ దేనికోసం అయితే రాసామో ఆ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ అన్నది వర్క్ అవ్వాలి. బట్ ఆ వర్కింగ్ ప్రొసీజర్లో మనం టైంని కానీ స్పేస్ని కానీ రెడ్యూస్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసే థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్స్. ఓకే, కాబట్టి మనం కోడ్ ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్. అండ్ నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ మస్ట్ బి ఇంప్రూవ్డ్ బై మెజరబుల్ అమౌంట్ వితౌట్ చేంజింగ్ అల్గారిథం యూజ్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే మనం ఆ ప్రోగ్రామ్ ఏ అల్గారిథం బేస్ అవుతుందో అల్గారిథంని మార్చకుండా స్మాల్ థింగ్స్ ఏమన్నా ఉంటే చేంజ్ చేసి దాని ద్వారా ఆ ప్రోగ్రాము ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజ్ కాల్డ్ ద code optimization techniques. And when the technique is applied on special formats, అంటే కొన్ని స్పెషల్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ మనం ఈ టెక్నిక్ కనుక మనం అప్లై చేస్తే ఇట్ షుడ్ వర్త్ ట్రాన్స్ఫార్మింగ్ టు దట్ ఫార్మాట్ ఓన్లీ. అంటే మనం ఏదన్నా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టెక్నిక్ని ఒక స్పెషల్ ఫార్మాట్కి ఇంప్లిమెంట్ చేస్తే దట్ షుడ్ బి ఓన్లీ అప్లికబుల్ ఫర్ దట్ ఫార్మాట్ ఓన్లీ. అంటే ఓన్లీ ఆ ఫార్మాట్ మాత్రమే అప్లికేబుల్ ఉన్న విధంగా చూసుకోవాలి. నెక్స్ట్, సమ్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ ఆఫ్టర్ డీటెయిల్డ్ అనాలిసిస్. అంటే మనం కొన్ని చేంజెస్ని మనం డైరెక్ట్గా సింపుల్గా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు ప్రోగ్రాంలో. దాని మీద డీటెయిల్డ్గా ఒక అబ్జర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసి అబ్జర్వేషన్ని బేస్ చేసుకొని ఒకవేళ మనం ఆ చేంజెస్ చేస్తే ఇంకా దేనికి ఎఫెక్ట్ అవటం లేదు, ప్రోగ్రాంలో ఎటువంటి చేంజెస్ అంటే మీనింగ్లో ఎటువంటి చేంజెస్ రావని ఒక ఐడియా వచ్చిన తర్వాత మనకి దాన్ని ఇంప్లిమెంట్. అంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ వీ నీడ్ ఏ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దట్ వన్. అండ్ ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి అదంతా కంప్లీట్ చేయడానికి ఒకవేళ టైం ఎక్కువ కనుక తీసుకుంటే దిస్ ఇస్ నాట్ యూజ్ఫుల్ ఫర్ code optimization process. And next one, optimization can be classified depending upon the following things.
సో ఆప్టిమైజేషన్ని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఏ లెవెల్ ఆఫ్ కోడ్. సో ఇన్ లెవెల్ ఆఫ్ code it can be done in 4 ways. One is a design level, source code level, compiler level, and runtime level. These are the 4 types. In design level, an efficient code can be improved by making best use of available resources and selecting of best algorithm. అంటే మనం డిజైన్ చేసేటప్పుడే మనం మంచి అల్గారిథంని లేదంటే మంచి రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రోగ్రామ్ కనుక డిజైన్ చేస్తే ఇట్ విల్ గివ్ better optimization for the program. And second one is source code level. So what is the meaning of source code level? Means user can modify program and change the algorithm to enhance the performance of the object. అంటే ఒకవేళ మనము ప్రోగ్రామ్లో సోర్స్ కోడ్ లోపల ఏదైనా కోడ్ని లిటిల్ బిట్ మాడిఫై చేసి ఆ అల్గారిథం చేంజ్ చేస్తే ఇట్ గివ్ బెటర్ రిజల్ట్స్ అన్నప్పుడు దెన్ దిస్ ఆల్సో విల్ ప్రొవైడ్ అన్ code optimization based upon the source code level. Okay, and next one is nothing but a and next one is nothing but a either compiler level or assembly level type of thing. So here in compiler can enhance the program by improving loops, optimizing on procedure calls and address calculations. అంటే మనం కంపైలర్ లెవెల్లో కనుక మనం కోడ్ ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ ఇన్ 3 ways. One, by implementing loops or optimizing the procedure calls or addressing location. By these ways we can optimize our code in compiler level. And next one is assembly level. So compiler optimize code based upon the machine architecture. అంటే మనం ఏదైతే కోడ్ని మిషన్ అండర్స్టాండబుల్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తామో బేస్డ్ అపాన్ ఆ మిషన్ ఆర్కిటెక్చర్ ఏదైతే మిషన్ కన్వర్టబుల్లో మనం కన్వర్ట్ చేస్తున్నామో ఆ మిషన్ యొక్క ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని మనకి అసెంబ్లీ లెవెల్ కోడ్ ఆప్టిమైజేషన్ కెన్ బి డన్ అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవైలబుల్ రిజిస్టర్స్ అండ్ సూటబుల్ అడ్రసింగ్ మోడ్స్. అంటే ఆ ఇంప్లిమెంటేషన్ కూడా ఒకటి అందులో యూజ్ చేసే రిజిస్టర్స్ అండ్ సూటబుల్ అడ్రసింగ్ మోడ్స్ని బేస్ చేసుకొని డిపెండ్ అయ్యింది. ఓకే, దట్ ఈస్ అ వన్ లెవెల్ ఆఫ్ కోడ్. ఇట్ కెన్ బి 4 types. One is a design level, second one is a source code level, third one is a compiler level, and fourth one is a assembly level. And next one programming language. So here programming language can be divided into 2 types. One is a machine independent programming language, second one is a machine dependent programming language. In machine independent programming language, the code improvement techniques that do not consider features of target machine code. అంటే మనం ఏదైతే కోడ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేస్తామో అది టార్గెట్ మిషన్కి అప్లికేబుల్ అవదో అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్ కెన్ బి కాల్డ్ అదే మిషన్ డిపెండెంట్ టెక్నిక్స్. అంటే మనం ఇంప్లిమెంట్ చేసే టెక్నిక్ మిషన్ it should not disturb the target mission. It should not involve and it should not consider the features of target mission. So kabatti these are mission independent techniques, and those are called constant folding, deadlock, dead code elimination, and constant propagation. These are nothing but these methods should not affect the target machine features. So that's why these are called mission independent languages. And in mission dependent languages means these require a special information regarding the target mission. ఎందుకంటే మనం ఏదన్నా కోడు ఈ మిషన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఇట్ షుడ్ ఎఫెక్ట్ ద టార్గెట్ కోడ్. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూ నీడ్ టు know minimum information of target mission, then only we are implementing this type of mission dependent languages. Those are called register allocation, strength in rejection, and use of machine idioms. These 3 are machine independent type of programming language. And next one is nothing but third thing is nothing but a scope of the variable. Here scope of the variable can be implemented in
two types. One is a local and a global. So optimization performed within a single block, basic block are termed as a local optimization. అంటే మనం ఒక బ్లాక్ లోపల మనం ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తే దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ local optimization. We do not require any information relating to how the data and control flows in this local optimization. Why? Because the local optimization will be applicable only within the block. And second one is a global optimization. The optimization is performed across the basic blocks. That's why it is called global optimization. These are complex and it require additional information to perform across the basic blocks. అంటే ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్లోకి రిలేటెడ్ డేటాని మనం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇట్ రిక్వైర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ those variables. And optimization is a field where most compiler researches is done today for high quality of optimization. So here nowadays optimization is a field where most of the compiler researchers is doing today. Okay, and full stop. So here high quality of optimization is more art than science. అంటే ఏంటంటే ఇది ఈ వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఈ హై క్వాలిటీ ఆప్టిమైజేషన్ ఈజ్ మోర్ ఆర్ట్ దాన్ సైన్స్ మీన్స్ కంపైలర్ డిజైనింగ్ అనేది సో ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతుంది. అంటే అంటే ఎఫిషియెంట్ పర్సన్ కనుక ఈ కోడ్ని కనుక ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇట్ విల్ గివ్ మచ్ మోర్ రిజల్ట్స్. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ ఒకవేళ మనం దాన్ని కనుక హ్యాండిల్ చేసినప్పుడు ఇట్ గివ్ లెస్ ఆప్టిమైజేషన్. సో బికాస్ ఆఫ్ దట్ వన్ it is not an art, it is a science. It is based on practicals and practical implementation only we can get the high quality optimization techniques. Okay, and where and how to optimize, this is one more topic in this one. So here optimization technique can be applied to intermediate code or target code. It is a complex and time consuming process. And optimization technique ni manaki intermediate code lo final code lo రెండిట్లో ఇంప్లిమెంట్ చేస్తాము. Here it is a very complex and time consuming process, and most of the compilers allow optimization to be turned off to speed up the application process. అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్లో మనం ఆ కోడ్ ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయము బికాస్ కోడ్ ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇట్ కాస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఏమైనా అపీర్ అవుతాయని దాన్ని టర్న్ ఆఫ్ చేయడం వల్ల ప్రోగ్రామ్ ప్రాసెస్ అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎక్కువ ప్రోగ్రామ్స్లో విల్ టర్న్ ఆఫ్ దిస్ కోడ్ ఆప్టిమైజేషన్ థింగ్. అండ్ to apply code optimization it is important to do control flow analysis and data flow analysis followed by the transformation. అంటే మనం ఏదన్నా కోడ్ ఆప్టిమైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు కంట్రోల్ ఫ్లో అనాలిసిస్. అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా కంట్రోల్ ప్రాసెస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అవన్నీ ఐడెంటిఫై చేసుకొని నెక్స్ట్ డేటా ఫ్లో ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో డేటా ఫ్లో ఎలా ఉందో దాన్ని అనలైజ్ చేసుకొని బేస్డ్ ఆన్ కంట్రోల్ ఫ్లో అండ్ డేటా ఫ్లో అనాలిసిస్ని బేస్ చేసుకొని విల్ ట్రాన్స్ఫార్మ్ ద ఒరిజినల్ ప్రోగ్రామ్ ఇంటూ a modified program. By this one only we can apply the code optimization in a perfect manner. And here two small topics will be there. One is a flow graph and basic blocks. What is mean by flow graph means a graphical representation of three address code is called a flow graph. Okay, here each node in flow graph represents a basic block. At edges will give the flow of control. అంటే మనకి ఫ్లో గ్రాఫ్ అంటే మనకి 3 అడ్రస్ కోడ్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్స్ కమ్యూనికేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ ఫ్లో గ్రాఫ్. ఇన్ దిస్ ఎవ్రీ నోడ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఏ బేసిక్ బ్లాక్ అండ్ ద ఎడ్జ్ ఫ్రమ్ బేసిక్ బ్లాక్ టు బేసిక్ ట్రాక్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్. అండ్ హియర్ ఫ్లో గ్రాఫ్స్ యూస్ఫుల్ ఇన్ పర్ఫార్మింగ్ ఫ్లో కంట్రోల్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ అప్లై లోకల్ అండ్ గ్లోబల్ ఆప్టిమైజేషన్. బేస్డ్ అపాన్ ఈ ఫ్లో గ్రాఫ్ని బేస్ చేసుకుని మనము ఫ్లో కంట్రోల్ గ్రాఫ్స్ని లేదంటే డేటా ఫ్లో అనాలిసిస్ని అండ్ అప్లై ఆప్టిమైజేషన్ ఫర్ local and global values can be done with the help of flow graphs. Here this is a basic block.
సో ఈ బేసిక్ బ్లాక్ నుంచి ఈ బేసిక్ బ్లాక్కి, ఈ బేసిక్ బ్లాక్ నుంచి ఈ బేసిక్ బ్లాక్కి డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో, ఏ బ్లాక్ నుంచి ఏ బ్లాక్ అవుతుందో ఇండికేట్ చేయడానికి ఈ మధ్యలో యూస్ చేసిన ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంట్రోల్ ఫ్లో అన్న లైన్స్ ఆర్ డేటా ఫ్లో లైన్స్. ఓకే, this is a total flow graph, this is a basic block, and this is a flow control step things. And next one is what is meant by basic block. Okay, here basic block is nothing but a set of consecutive statements that are executed sequentially. అంటే మనం ఒక బ్లాక్ లోపల 1 by 1 స్టేట్మెంట్స్ ఏవైతే కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఆ కంప్లీట్ entire set of lines of code can be called as a basic block. Once control enters into the basic block, after execution of all statements only the control leaves from the basic block. Here example of basic block for the given code should be mentioned here. So this is a normal statement. After converting this into 3 address code, these entire things can be implemented like a block. Why? Because this all thing can be equal to a. For that reason this entire thing can be placed within one basic block. Like this basic blocks, we will apply flow controls like this, then entire thing will be called as a flow graph structure. And next one more important concept is nothing but a principle of source of optimization. So here transformation of program is called local if it is applied within the basic block, and it is called as a global if it is applied across the basic blocks. And a transformation can be done in 2 ways, whether it could be local transformation or global transformation. Okay, there are different type of transformations to improve code, and these transformations are depending upon the optimization required. అంటే మనకి చాలా రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. మనం ఏ ప్రాసెస్లో అయితే ఇంప్లిమెంట్ చేయాలో ఆ ప్రాసెస్ని బేస్ చేసుకొని మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. దోస్ ఆర్ హియర్ వీఆర్ డిస్కసింగ్ దట్ వన్. దర్ 3 types of transformations is there. One is a function preserving transformation, second one is a structure preserving transformation, and third one is a algebraic transformations. Here the first one is function preserving transformation. So in this transformations they are performed without changing the function. అంటే ఫంక్షన్ని చేంజ్ చేయకుండా, ఓకే, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఫంక్షన్ ఆ ఫంక్షన్ని చేంజ్ చేయకుండా మనం మిగిలిన వాటిల్లో ఏదైనా చేంజెస్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే వితౌట్ డిస్టర్బింగ్ ద ఫంక్షన్ని డిస్టర్బ్ చేయకుండా అదర్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం చేంజెస్ చేస్తే దెన్ దోస్ ఆర్ కాల్డ్ ఫంక్షన్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్. దీస్ ఆర్ ప్రైమరీ యూజ్డ్ వెన్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. అంటే ఎక్కువ వీటిని ఫంక్షన్ ప్రిజర్వింగ్ అంటే గ్లోబల్ అంటే ఫంక్షన్ బయట ఉన్న వాటికి ఇంప్లిమెంట్ చేస్తాం. దోస్ ఆర్ నథింగ్ బట్ గ్లోబల్ ఆప్టిమైజేషన్ ఏమైనా అవసరం ఉందో వాటిలో వీటిని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ట్రక్చర్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. So these are performed without changing the set of expressions in the block. అంటే మనము ఏదైతే స్ట్రక్చరల్గా ఒక ప్రోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసామో ఆ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకుండా మనం అదర్ ఎలిమెంట్స్ని ఏమన్నా డిస్టర్బ్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ కనుక, అంటే ట్రాన్స్ఫర్మేషన్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ ఒరిజినల్ కోడ్ ఇంటూ అనదర్ కోడ్ ఇస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అలా మనము స్ట్రక్చర్ని, అంటే మనం ఏదైతే లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్లో ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసామో దానిలో ఉన్న బేసిక్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్ప్రెషన్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే దెన్ దోస్ ఆర్ కాల్డ్ స్ట్రక్చర్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. దీస్ ఆర్ నార్మల్లీ ఇంప్లిమెంటెడ్ లోకల్, ఓన్లీ లోకల్లో మాత్రమే, లోకల్ ఆప్టిమైజేషన్స్లో మాత్రమే ఈ స్ట్రక్చర్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ algebraic transformations. So here algebraic transformation is nothing but these are used to simplify computations of expressions using the algebraic identifiers. అంటే మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ లోపల ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదన్నా సింపుల్ థింగ్ తోటి, అంటే కాంప్లెక్స్ ఆర్ టైం కన్జ్యూమింగ్ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే అటువంటి అథమెటిక్ ఆపరేటర్స్ని విత్ సింపుల్ లెస్ టైం కన్జ్యూమింగ్ వాటితోటి వీటితో రీప్లేస్ చేసి
మనం ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే those are called algebraic transformations. Simple example here, by replacing multiplication by 2 with left shift, అంటే మల్టిప్లికేషన్ బై 2 అని మనం ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేసే దాని బదులు వీఆర్ యూజింగ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తే విల్ గెట్ మచ్ ఎఫెక్టివ్ కోడ్ దాన్ కంపేర్ టు మల్టిప్లికేషన్ ఆపరేటర్కి ఎక్కువ టైం కన్జ్యూమ్, లెఫ్ట్ షిఫ్ట్ వచ్చి విల్ లెస్ time consumed. So for that reason, like this all are called algebraic transformations. Okay, in this one the first type of we will discuss in deeply, that is nothing but a function preserving transformations. In function preserving transformations can be divided into 4 different types. The first one is nothing but a common sub-expression elimination, second one is a copy propagation, third one is a dead code elimination, and fourth one is a constant propagation. So here, okay, normally common sub-expression can be applied locally and globally, and remaining 3 can be applied only globally. That is an important point for this function preserving transformations. Okay, this is one only applicable for both local and global optimizations. Remaining 3 can be implemented only for local optimizations. And this, in that one, the first method is nothing but a common sub-expression elimination. So what is meant by common sub-expression elimination? Ante code can be improved by eliminating common sub-expression from the code. Ante code lo edanna some element, okay, సబ్ ఎక్స్ప్రెషన్ కామన్గా 2 or 3 టైమ్స్ ఉన్నప్పుడు వాటిల్లోని ఎలిమినేట్ చేసి దానికి ఈక్వల్గా ఉండే వేరియబుల్ని రీప్లేస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఎలిమినేషన్ ఆఫ్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద కోడ్. అ సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్ వేర్ వాల్యూస్ ఆర్ ప్రీవియస్లీ కంప్యూటెడ్, అంటే ఒక ఎక్స్ప్రెషన్లో వాల్యూస్ ముందుగానే కంప్యూట్ చేసిన వాల్యూస్, అలాంటి ఎక్స్ప్రెషన్ని మళ్ళీ మనం ఎక్కడన్నా రిపీట్ చేస్తున్నప్పుడు we need to repeat that one. We simply eliminate such type of common sub expression is called as a elimination of common sub expression. Simple example, ఈ ఎగ్జాంపుల్లో చూడండి. సో this is a sample code we are taking, a equal to b star c, and then in some lines of code before that one we are using z equal to b star c plus d minus a. Here b star c is using here and same b star c is here. So here there is no value change for b star c. For that reason we need to eliminate this b star c. Instead of this one we are replacing a. So for that reason finally after optimizing this one, z equal to a plus d minus c code will be implemented here. By this only we can improve the efficiency of our code. Because of this reason it is also one of the type of function preserving transformations. Here we are not changing the function total function of that one, in that one only changing the common sub expression of particular thing. For that reason it should be called as a one of the type of function preserving technique. Okay, so in this, so here simply see a equal to b star c, so that's why t equal to b star c, a equal to t, that means a equal to b star c. సింప్లీ మనం టెంపరరీ వేరియబుల్స్ యూస్ చేసుకుని కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు a అంటే t1 అంటే b స్టార్ c కాబట్టి, సో ఇప్పుడు b స్టార్ c ప్లేస్లో t1 తీసుకున్నాము. ఓకే, t1 యూస్ చేయడం వల్ల t1 అంటే a, డైరెక్ట్గా a కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అంటే a ప్లస్ d మైనస్ c తీసుకున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ b స్టార్ c ఒక మల్టిప్లికేషన్ జరిగింది, ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్ ఈ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరగకుండా మనం సింపుల్గా ఒకసారి మల్టిప్లికేషన్ ఆపరేషన్ చేసి దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఒక మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ప్రెజరింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. దట్ టు దిస్ ఇస్ ఇక్కడ మనం ఒక కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ని, కామన్గా ఉన్న సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేట్ చేస్తున్నాం. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ ఆఫ్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ థింగ్. అండ్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హియర్ a equal to b star c. After a equal to b star c we are implementing c equal to 4 plus c, అంటే 4cకి మళ్ళీ ఇంకొక 4 అనే వాల్యూని అటాచ్ చేస్తాం. అంటే ఇక్కడ c వాల్యూ అన్నది ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ cకి మనం
ఇక్కడ మనం 4ని యాడ్ చేసాం. అంటే ఇక్కడ మనం B స్టార్ C తీసుకున్నప్పుడు సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న C వాల్యూకి మనం 4 యాడ్ చేసాం. అంటే ఈ రిజల్ట్ ఇక్కడ మనం మల్టిప్లై చేసే రిజల్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ B1 ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, 1 into 2 2 వస్తుంది. సో మనం మళ్ళీ Cకి 4 యాడ్ చేయడం వల్ల ఇక్కడది B 1 into 6 వస్తుంది. అంటే ఇక్కడ 2కి ప్లస్ 4 యాడ్ చేసాం దీనివల్ల ఇక్కడ. ఓకేనా, అంటే ఇక్కడ 1 2 వచ్చింది. ఇప్పుడు 2కి మళ్ళీ 4 యాడ్ చేయడం C = 6. అంటే ఇప్పుడు 1 into 6 ఇక్కడ వాల్యూ 6 వస్తుంది. అంటే ఈ థింగ్ ఇక్కడ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఈ ప్లేస్లో ఉన్న B స్టార్ C బదులు దీన్ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ వన్స్ B స్టార్ Cని మల్టిప్లై చేసిన తర్వాత దెర్ ఈజ్ నో చేంజ్ వాల్యూస్ ఫర్ B అండ్ C. సో కాబట్టి మనం B స్టార్ C సేమ్ అదే B స్టార్ C వాల్యూస్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ ఎలిమినేట్ చేసి రాసాం. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ కెనాట్ ఎలిమినేట్ దిస్ వన్ విత్ దిస్ వన్. వై? బికాస్ ఇక్కడ C వాల్యూ అన్నది దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీని రిజల్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి వీ కెనాట్ ఇంప్లిమెంట్ దిస్ ఎలిమినేషన్ ఆఫ్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్ in this type of example. And next one, second is nothing but a copy propagation. So what is mean by copy propagation? It means if there is a copy statements of form x equal to y, అంటే ఎక్కడైనా మనం x equal to y top statements ఇంప్లిమెంట్ చేసినప్పుడు in that copy propagation use of x is replaced by y. అంటే ఎక్కడైనా మనం ప్రోగ్రామ్లో x equal to y అనే స్టేట్మెంట్స్ మనకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అండ్ దట్ సిచ్యువేషన్ వీఆర్ యూజింగ్ ద కాపీ ప్రాపగేషన్ టైప్ ఆఫ్ function preserving transformations. So by using this one, x value will be replaced by y in the subsequent expression. ఎక్కడైనా మనం ఒకవేళ x వాల్యూని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్లో మనం ఇక్కడ x equal to y అని ఇంప్లిమెంట్ చేయడం వల్ల x ప్లేస్లో మనం వైని రీప్లేస్ చేసి కూడా మనం ఎక్స్ప్రెషన్ని మాడిఫై చేయడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దిస్ వన్ ఈజ్ కాల్డ్ కాపీ ప్రాపగేషన్. సో కాపీ ప్రాపగేషన్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ నన్ ఆఫ్ దిస్ వేరియబుల్స్ ఈజ్ చేంజ్డ్ ఆఫ్టర్ దిస్ అరేంజ్మెంట్. అంటే వన్స్ x equal to y అని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రోగ్రాంలో మరి ఇంకెక్కడా కూడా దీనికి ఈ కంటెంట్కి ఎటువంటి చేంజెస్ లేకపోతేనే మనం ఈ కాపీ ప్రాపగేషన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దాన్ని ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, here is the example for copy propagation. So here a equal to b plus c and after that one d equal to c. We are just using x equal to y, d equal to c. అంటే మనం c వాల్యూని d లోకి కాపీ చేస్తున్నాం అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇన్ దిస్ కోడ్ విల్ బి మెన్షన్. సో మనం ఇక్కడ d equal to c ఉంది కాబట్టి మనం కాపీ స్టేట్మెంట్ కాబట్టి కాపీ ప్రాపగేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, సో ఇప్పుడు మనకి సి ప్లస్లో డీని మనం రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి డీని రీప్లేస్ చేసుకునే దానికి పాసిబిలిటీ అంటే ఇప్పుడు సో పి ప్లస్ డి అంటే డి వాల్యూ మనకు కావాలి అంటే సిలో ఉన్న వాల్యూని డీలోకి కాపీ చేస్తాం. అంటే డి బదులు మనం సింప్లీ సిని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు డి బదులు అంటే కాపీ ప్రాపగేషన్ యూజ్ చేసి డి అన్నా సి అన్నా ఒకటే కాబట్టి ఈ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు డి ప్లేస్లో నేను సిని రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే డి వాల్యూ సి వాల్యూ రెండు ఒకటే, ఎందుకంటే దోస్ టూ ఆర్ సి అండ్ డి ఆర్ కాపీ స్టేట్మెంట్స్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ డి ప్లేస్లో నేను సిని తీసుకున్నాను. సిని తీసుకోవడం వల్ల ఏమైందంటే ఈ బి ప్లస్ సి బదులుగా మనం ఏని రీప్లేస్ చేస్తాను. అంటే దీని బదులుగా నేను ఏని రీప్లేస్ చేస్తాను. అంటే టోటల్ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ కాస్త ఏమైందంటే ఏ మైనస్ 3 అయింది. అంటే సింప్లిఫైడ్గా ఏ వాల్యూ అనుకుంటాను, ఏలోంచి 3 తీసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎక్స్ప్రెషన్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి. కాబట్టి దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ప్రెజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కాపీ ప్రాపగేషన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ప్రెజర్వింగ్ transformations. And next one is nothing but a dead code elimination. So what is the meaning of dead code? Means a piece of code which is not reachable, that a piece of code that is not reachable and when it is computed and it is never used anywhere in the program. అంటే ఏదైతే ఒక కోడ్ని మనం డెవలప్ చేసి
ప్రోగ్రామ్లో ఇంకా అప్కమింగ్ సిచ్యువేషన్స్లో ఎక్కడ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ మనం డిక్లేర్ చేయకుండా ఓన్లీ ఒక వేరియబుల్ని కానీ వాటిని కానీ డిక్లేర్ చేసి త్రూఅవుట్ ప్రోగ్రామ్లో ఇంకా దాన్ని యూజ్ చేసుకోకుండా వదిలేస్తే సచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ డెడ్ కోడ్. సో అలాంటి డెడ్ కోడ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏ డెడ్ కోడ్ ఎలిమినేషన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇన్ దట్లో సింపుల్ వన్ ఇక్కడ చూడండి, a ఈక్వల్ టు b ప్లస్ సి, నెక్స్ట్ d ఈక్వల్ టు సి, d ఈక్వల్ టు సి అని తీసుకున్నాము. సో ఇంకా ఏమైనా ఇప్పుడు ఈ ఈక్వల్ టు b ప్లస్ సి డైరెక్ట్గా తీసుకున్నాం. సో అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఎక్కడ d అనే దాన్ని యూజ్ చేయలేదు. అంటే సో d అనేది యూజ్ చేయకుండా సి వాల్యూని డీలో కాపీ చేసుకోవడం ఉపయోగం ఏంటి అంటే d వేరియబుల్ అనేది ప్రోగ్రాంలోనే లేదు. సో డీలోకి వాల్యూ పాస్ చేయడం వల్ల ఆ వేరియబుల్ అలాగే ఉంటుంది. సో అలాంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ దాంట్లో పాస్ చేసి దాన్ని యూజ్ చేసుకోకుండా ఉండే టైప్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డెడ్ కోడ్. అలాంటి డెడ్ కోడ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేయడం ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డెడ్ కోడ్ ఎలిమినేషన్. సో ఎలిమినేషన్ అన్నది ఎలా జరుగుతుందంటే ఇట్ షుడ్ బి బై సింప్లీ ఎలిమినేటింగ్ దట్ లైన్. ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద ఎనీ కోడ్. ఏ కోడ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఎందుకంటే that D should not be declared in anywhere in the program. So because of that reason there is a dead code. We need to identify that one and eliminate that dead code from the program. That is the concept of elimination of dead code. After eliminating that one, simply D equal to C అనే స్టేట్మెంట్ ఎత్తేయడం వల్ల మనకి ప్రోగ్రామ్ ఎటువంటి చేంజెస్ అప్పీ రాలేదు. కాబట్టి this is a one type of function preserving transformation method. And last one is nothing but a constant propagation. So here what is meant by constant propagation ante, so constant propagation is the process of recognizing and evaluating constant expressions at compile time rather than run time. అంటే ఏదన్నా ఒక వాల్యూని ఒక కాన్స్టెంట్ వాల్యూని ఎవ్రీ టైము రన్ టైంలో ఆ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకుని అనుకున్నా కంపైల్ టైంలో ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసేసి దాని వాల్యూని రన్ టైంలో ప్రతిసారి ఉపయోగించుకునే టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. అంటే ఏదైనా కాన్స్టెంట్ వాల్యూని మనం ప్రతిసారి రన్ టైంలో మనం ప్రతిసారి యూటిలైజ్ చేసుకునే టైప్ ఆఫ్ థింగ్ని మనం యాక్సెస్ చేయకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లోబల్గా దాన్ని డిక్లేర్ చేయడం వల్ల ఓన్లీ కంపైల్ టైంలోనే దాని వాల్యూని ఇంప్లిమెంట్ చేస్తాము. రన్ టైంలో ఆ వాల్యూని జస్ట్ యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అలా ఏదన్నా వేరియబుల్స్ని కంపైల్ టైంలో అంటే కంపైల్ టైంలో మనకి వాల్యూ నీడెడ్ అయినప్పుడు యూజ్ చేసుకున్న వాటిని బయట గ్లోబల్గా డిక్లేర్ చేసుకొని నెక్స్ట్ వాటిని లోకల్గా కాల్ చేసినప్పుడు ఆ వాల్యూని ఇంప్లిమెంట్ చేసుకున్న పాసిబిలిటీ ఉంటే ఎవ్రీ టైమ్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ ప్రాపగేషన్. హియర్ ఈ ప్రోగ్రామ్లో చూడండి, హియర్ నార్మల్లీ ఏరియాలో పై ఉంది, అలాగే పారామీటర్లో పై ఉంది. సో ఇప్పుడు ప్రతిసారి మనం ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు పై వాల్యూ అని చెప్పి పై వాల్యూని నార్మల్గా ఇంప్లిమెంట్ చేసుకునే దానికన్నా అంటే రన్ టైంలోకి వెళ్ళి ప్రతిసారి పై వాల్యూని మనం 22/7 తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆ వాల్యూని ఇంప్లిమెంట్ చేసుకునే దానికన్నా 22/7 అనే వాల్యూని మనం పై అనే దాంట్లో మనం ఆల్రెడీ గ్లోబల్గా డిక్లేర్ చేసుకొని దాని వాల్యూని పైలో కాపీ చేసుకొని సింప్లీ ఆ పై వాల్యూని ఎక్కడ యాక్సెస్ చేసుకుంటే వీ కెన్ గెట్ బెటర్ ప్రోగ్రామ్ దాన్ డిక్లరింగ్ ఆర్ యాక్సెసింగ్ పై డైరెక్ట్లీ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. సో అలా మనకి ఏదైనా వాల్యూ రన్ టైంలో మనం ఈ డివిజన్ ఆపరేషన్ చేయకుండా సో ఫస్టే ఐదర్ కంపైల్ చేసేటప్పుడే ఆ డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ వాల్యూని స్టోర్ చేయడం వల్ల రన్ టైంలో ఆ వాల్యూని యాక్సెస్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ లైన్లో ఈ పై వాల్యూని డిఫైన్ చేయడం వల్ల కంపైల్ టైంలో నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ అయిన ప్రతిసారి పై వచ్చినప్పుడల్లా 5-6 లైన్స్లో 5 పొజిషన్స్లో మనం ఆ రిజల్ట్ని మనం యాక్సెస్ చేసుకున్నాం. ఒకవేళ మనం ఇక్కడ కనుక దీన్ని డిక్లేర్ చేయకుండా ఉంటే ఇక్కడ 22/7 పెట్టాలి, ఇక్కడ 22/7 పెట్టాలి. అంటే ఈ 2 సిచ్యువేషన్స్లో మనం 22/7 పెట్టడం వల్ల 2 టైమ్స్ డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలాంటి కామన్గా ఉండే కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పైన గ్లోబల్గా డిక్లేర్ చేసుకోవడం వల్ల మనకి ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ ఎ థింగ్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రాపగేషన్. దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్. టోటల్లీ 4 ఉన్నాయి ఫంక్షన్ ప్రిజర్వింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఒకటి ఎలిమినేషన్ ఆఫ్ కామన్ సబ్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ ఈజ్ ఏ కాపీ ప్రాపగేషన్, థర్డ్ వన్ ఈజ్ ఏ డెడ్ కోడ్ ఎలిమినేషన్,
Fourth one is nothing but a constant propagation. These are the four belongs to a function preserving transformations.